హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. అది కరోనా సమయం. ఎవరి సొంత ఊర్లకి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. పనిచేసిన చోట ఉండడానికి కూడా భయపడిపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా చావు వార్తలే. మరి ఆ సమయంలోనే రహీము తన సొంత ఊరైన వైజాగ్ అయితే రిటర్న్ వస్తున్నాడు. హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడానికి ఎన్నెన్నో పర్మిషన్లు అన్నీ కూడా తీసుకొని తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు. మరి అలానే ఆ ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఆ రోజు బాగా వర్షం అయితే పడుతుంది. అది రాత్రి 9:30 సమయం. తను అప్పటికే హైదరాబాదు చివరల్లోకైతే వచ్చేశాడు. ఎన్ని పర్మిషన్ లెటర్స్ ఉన్నప్పటికీ, ఇంకా మనకి కరోనా లేకపోయినప్పటికీ కూడాను పోలీసులు అయితే ఊరుకోవటం లేదు. వాళ్ళకి ఏమైనా సస్పీషియస్గా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళనైతే ఉంచేస్తున్నారు. మరి అదే భయంతోని అక్కడి వరకునైతే వెళ్ళాడు రహీం. ఫస్ట్ అయితే ఫీవర్ చెక్ చేశారు. ఫీవర్ లేదు. అమ్మయ్య అనుకున్నాడు రహీం. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే తనకెందుకో భయం వేస్తుంది. పోలీసులు ఏదో సాకు చెప్పి వాళ్ళని వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఈలోగా తన దగ్గరున్న రికమెండేషన్ లెటర్ తీసి ఇచ్చాడు రహీం. అది చూస్తున్నారు పోలీసులు. దాంతోపాటు డాక్టరు తనకి కరోనా లేదని డిక్లేర్ చేసిన నోట్ని కూడా చూస్తున్నారు. ఈలోగా అక్కడ పక్కనే ఉన్న ఒక కార్ డ్రైవరు భయ్యా భయ్యా ఇలా రండి అని పిలుస్తున్నాడు. అవన్నీ చూస్తున్న పోలీసులు తనకి ఇలా అయితే అంటున్నారు, ఇవన్నీ కాదయ్యా, ఏ ఉన్నా కూడాను మేము పంపించకూడదు అంతే. ఇంతకీ ఎందుకు అంత ఎమర్జెన్సీ ఏంటి? ఇక్కడే ఉండొచ్చుగా. ఇక్కడవక్కడ అక్కడవిక్కడ మీరు ఇలానే క్యారీ చేసి ఇంకా వ్యాధిని పెంచుతున్నారు అని కోప్పడుతున్నారు. ఈలోగా తను పక్కకొచ్చి నించున్నాడు. తన పక్కనే ఉన్న కార్ డ్రైవరు, భయ్యా వీళ్ళు పంపించరు కానీ ఇక్కడి నుంచి మరొక రూట్ అయితే ఉంది, ఆ రూట్లో నుంచి వెళ్తే వెళ్ళిపోవచ్చు కానీ అని నసుగుతున్నాడు. ఏంటి ఏమైంది అని అడుగుతుంటే, అదంతా కొంచెం నిర్మానుష్యమైన రోడ్డు, పెద్దగా ఎవరు ఉండరు, అందుకనే అని అంటున్నాడు. ఏదో ఒకటి, నేను త్వరగా వెళ్ళాలి, ఆ రోడ్వే ఎక్కడో నాకు చెప్తావా అని అంటున్నాడు. చెప్తాను కానీ ఏమీ అనుకోపోతే నాకొక 200 కావాలి బ్రదర్, అర్జెంట్, డబ్బులు లేవు, ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు, అందుకే అడుగుతున్నాను, వేరేగా అనుకోవద్దు, కావాలంటే నీకు నేను ఫోన్పే చేసేస్తాను అని అంటున్నాడు. పర్వాలేదులే బ్రదర్, పర్వాలేదు, ఇదిగో అంటూ తన దగ్గర ఉన్న 200 తీసి ఇచ్చాడు. ఇదిగోండి, మనం మెల్లగా వీళ్ళ కళ్ళు కప్పి అటుపక్క నుంచి మరొక రూట్ నుంచి వెళ్దాం, నా వెనకతలే రండి అంటూ తనకైతే చెప్పాడు. పోలీసులు గట్టిగా చెప్పేసరికి సరే సార్, అయితే మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాము అంటూ మళ్ళీ వెనక్కి అయితే తిప్పేశారు. ఆ తర్వాత ఒక 1/2 కిలోమీటర్ దూరంలోని ఆ పాయింట్ అయితే ఉంది. అక్కడ రోడ్డు పక్క నుంచి మరొక దారి అయితే కనిపిస్తుంది. అది మరీ అడవిలాగైతే ఉంది. ఆ వర్షంలో ఆ దారంట తను చెప్తూ ఉంటే, ఇదిగో బ్రదర్, ఇక్కడి నుంచి ఇలా తిన్నంగా వెళ్ళి అంటూ తనకి రూట్ అయితే చెప్పాడు. ఓ అయితే ఈజీనే, నేను వెళ్తానులేండి అంటూ, చాలా థ్యాంక్స్, మరి మీరు రారా అని అడిగాడు. వస్తాను బ్రదర్, మా వాళ్ళు ఇక్కడే దగ్గరలో ఉన్నారు, వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలి, వాళ్ళ కోసమే ఇప్పుడు ఇదంతా అని అంటున్నాడు. సరే సరే, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి తనైతే కార్ స్టార్ట్ చేసుకొని అలానే వెళ్తున్నాడు. సింగిల్ రోడ్డు, అది కూడాను రోడ్డంతా పాడైపోయి ఉంది. అయినా కూడా తప్పదు,
గుంతల్లో నుంచి అలానే మెల్లగా కారునైతే పోనిస్తున్నాడు రహీం. ఇంక తను కొంచెం దూరం వెళ్ళేసరికి పూర్తిగా నిర్మానుష్యంగానైతే ఉంది ఆ స్థలం. ఎవ్వరూ కనిపించడం లేదు. కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేవు. కేవలం ఆ వర్షంలోని ఆ రోడ్డుపై తన కారు లైట్లు తప్ప ఇంక తనకి దారి చూపించేవి ఏవీ లేవు. అలానే వెళ్తుంది. రహీంకెందుకో చిన్నగా భయం వేసింది. వెంటనే తన ఎఫ్ఎం రేడియో ఆన్ చేశాడు. అందులో పాత పాటలేవో వస్తున్నాయి. కొంచెం సౌండ్ పెట్టుకొని అవి వింటూ ముందుకైతే వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేదో అక్కడ ఉన్నట్టుండి తన రేడియోలో వచ్చే సాంగ్స్ స్లో అయిపోయినట్టుగా పాటంతా అదొక రకంగా వస్తూ ఆగిపోయి ఇప్పుడు అందులోని ఏవో భయంకరమైన శబ్దాల్లాగైతే వస్తున్నాయి. అలా రాగానే రహీం భయపడిపోయాడు. వెంటనే రేడియోని ఆఫ్ చేశాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేదో రేడియేటర్లోని ఇంజన్ హీట్ ఎక్కినట్టుగానైతే చూపిస్తుంది. ఓ నో, వద్దు వద్దు, ఇప్పుడైతే ఎలా అని కంగారు పడుతున్నాడు. అంతే, ఇంకా మెల్లగానైతే పోనిస్తున్నాడు. ఫాస్ట్గా వెళ్తే ఇంకా ఎక్కువ హీట్ ఎక్కి కార్కి ఇబ్బంది అవుతుందని. ఈలోగా తన ఎదురుగా కొంచెం దూరంలో ఒక మలుపు దగ్గర ఒక నల్లటి బట్టలు వేసుకొని, అది కూడా చిరిగిపోయిన బట్టల్లోని ఒక మహిళ అయితే కనిపిస్తుంది. ఆ మహిళ అటుపక్కకి రోడ్డు వైపుకి తిరిగైతే ఉంది. జోరున వర్షం పడుతుంది. పైగా నిర్మానుష్యమైన ప్రదేశం. ఈవిడ ఇక్కడేం చేస్తుంది? పాపం, సహాయం చేద్దాం. కరోనా సమయం, ఇలాంటి సమయంలో కాకపోతే ఇంకెప్పుడు అని అనుకుంటూ అల్లాని తలుచుకొని కొంచెం ముందుకు వెళ్ళి కార్నైతే ఆపాడు. మేడం, మీకేమైనా హెల్ప్ కావాలా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు మీరు? మీ వాళ్ళేరి అని అడుగుతూ తన మొహం కాస అయితే చూశాడు. అప్పుడే తెలిసింది అది మనిషి కాదు. తన మొహం అంతా కాలిపోయినట్టు నల్లగా అయిపోయి నుడతలు పడైతే ఉంది. అంతేకాదు, తన కళ్ళు ఎర్రటి అగ్నిగోళాల్లాగున్నాయి. వర్షం పడుతూ ఉంటే వర్షపు నీరు తన మీద పడగానే ఆవిర్లాగా అయ్యి పొగలైతే వస్తున్నాయి. తిన కాసు చూసి ఒక గంభీరమైన నవ్వైతే నవ్వింది. అంతే, రహీం ప్రాణాలు అక్కడే గాల్లోకి ఎగిరిపోయాయి. ఇంకా భయంతోని కార్ని స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి కారు ఇంజను స్టార్ట్ అవ్వట్లేదు, ఆగిపోయింది. అంతే, తను కారు అద్దాలన్నీ కూడా వేసేసి తను భయపడిపోతూ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఈలోగా ఆ ఆకారం గాల్లో తేలుతూ తన కారు దగ్గరకైతే వచ్చేసింది. అద్దం మీద తన చేతులతోనైతే కొడుతుంది. ఆ చేతులు చూడ్డానికి ఎలా ఉన్నాయి అనంటే పొడుగాటి వేళ్లతోని, అది కూడా కత్తిర్లాగా పదునుగానైతే కనిపిస్తున్నాయి. మరి అది చూసిన రహీము గట్టిగట్టిగా అరుస్తున్నాడు. ఈలోగా తన పక్కనున్న అద్దంలో నుంచి ఎలాగోలా చేతినైతే పెట్టింది. తన చేతిని నేరుగా రహీం గుండెలపైన అయితే పెట్టింది. అప్పటి వరకు వర్షంలోని చల్లగా తను వణికిపోతున్నాడు. కానీ ఆ చెయ్యి ఎప్పుడైతే తన గుండెని తాకిందో తన గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. అంతేకాదు, చాలా వేడిగా అనిపిస్తుంది. తనకి పూర్తిగా చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా భయపడిపోతున్న తన్ని చూసి గట్టిగా నవ్వి, నీ భయమే నాకు బలం. నేను నీ దగ్గరికి రాలేదు, నువ్వే నేనున్న చోటుకి వచ్చావంటూ అంటుంది. అంతే, అప్పుడు గుర్తొచ్చింది రహీంకి. ఎప్పుడో తన చిన్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ చెప్పిన విషయం.
అలాంటి దుష్టశక్తులు మన దగ్గరికి వచ్చి మనల్ని చంపాలని చూసేటప్పుడు, మనల్ని ఇబ్బంది పెడుతునేటప్పుడు అతి పవిత్రమైన ఇస్లామిక్ ప్రార్థనలు అయితే చెయ్యాలి అని చెప్పిన విషయం గుర్తొచ్చింది. మరి ఎంతో శక్తివంతమైన ఆయాతుల్ కుర్సీని తను చదవడం అయితే మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తను అది చదవడం మొదలుపెట్టాడో తన మీద వేసిన ఆ చేతిని వెంటనే తీసేసింది. తన శరీరమంతా కూడా కాలిపోతున్న విధంగా పొగలైతే బయటికి వస్తున్నాయి. అంతే మరి, ఇంకా ఆపకుండా అలానే చదువుతున్నాడు రహీం. తను అలా చదువుతుంటే రహీం కాసి చూసి గట్టిగానైతే అరిచింది, ఆపమన్నట్టు. కానీ రహీం మటుకు ఈసారి తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టయితే చూడట్లేదు. కళ్ళు మూసుకొని అల్లాని తలుచుకుంటూ తను అలానే చదువుతున్నాడు. ఎప్పుడైతే తను అలా చదువుతూ ఉన్నాడో కొంతసేపటికి అక్కడి నుంచి ఒక పొగ రూపంలా మారి తనైతే మాయమైపోయింది. అప్పటికి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఏదో విధంగా అక్కడి నుంచి తను వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ అలానే కారు స్టార్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అనుకోకుండా కారు అయితే స్టార్ట్ అయింది. మరి హమ్మయ్య అనుకొని మెల్లగా అక్కడి నుంచి అయితే బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఎవరో వెనకతల వెంబడిస్తున్నట్టు తనకైతే అనిపిస్తుంది. చూడకూడదు అనుకుంటున్నాడు మనసులో. అల్లాని మళ్ళీ తలుచుకుంటున్నాడు. సడన్గా తన కార్ని ఎవరో ముందుకు తోసినట్టుగానైతే అయ్యింది. తన స్టీరింగు తన కంట్రోల్ అయితే తప్పింది. ఇంకా నేరుగా వెళ్ళి అక్కడున్న ఒక చిన్న చెట్టునైతే గుర్తుకున్నాడు. అంతే. ఆ తర్వాత ఒక 5 నిమిషాల వరకు తనకైతే స్పృహ లేదు. లేచి చూసేసరికి అంతా చీకటి, చుట్టూ ఏవీ లేవు, నిర్మానుష్యంగానైతే ఉంది. మళ్ళీ ఒక భయంకరమైన అరుపు అయితే వినిపించింది. అంతే, మళ్ళీ అల్లానైతే తలుచుకుంటున్నాడు. ఇంకా తన కారు నార్మల్ కండిషన్లోనే ఉండడంతోని కారు దిగకుండానే వెనక్కి చేసి మళ్ళీ కారునైతే స్టార్ట్ చేశాడు. ఇంకా ముందుకైతే వెళ్తుంది కారు. దేవుని తలుచుకుంటూనే అలా వెళ్తూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి తన వెనకాతల సీట్లో ఎవరో కూర్చున్నట్టు ఒక చిన్న అలికిడి. అంతే, భయం వేస్తుంది. వెనక్కి చూడకూడదనుకుంటున్నాడు. కానీ మనసైతే మాట వినట్లేదు. అనుకోకుండానే తన కళ్ళు బ్యాక్ వ్యూ మిర్రర్ మీద అయితే పడ్డాయి. అక్కడ అదే ఆకారం తన కారులో కూర్చొని తనకాసే చూస్తూ గట్టిగానైతే నవ్వింది. తన పళ్ళు కూరల్లాగైతే ఉన్నాయి. కళ్ళు ఎర్రగా మంటలు వస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. పూర్తిగా శరీరమంతా కాలిన రంగులోనైతే కనిపించింది. అంతే, గట్టిగా అరిచి కార్ బ్రేక్ అయితే వేశాడు. తన డాష్బోర్డు డోరు సరిగ్గా పడదు. అది ఓపెన్ అయ్యి అందులో ఉన్న ఖురాన్ అయితే బయటన పడింది. అంతే, వెంటనే ఒక పొగలాగా మారి ఆ కారు సీట్ మీద ఒక దెబ్బ వేసి అది బయటికైతే వెళ్ళిపోయింది. ఇంకా తనకేమీ తెలియట్లేదు. కారు దిగాలా, కారులోనే ఉండాలా అంటూ మళ్ళీ అల్లాని ప్రార్థించడం మొదలుపెట్టాడు. కారులో ఉన్న ఖురాన్ని గట్టిగానైతే పట్టుకున్నాడు. నువ్వే ఉన్నావు దేవుడా అంటూ మళ్ళీ కారునైతే స్టార్ట్ చేశాడు. ఈసారి కూడాను ఎటువంటి ప్రాబ్లం లేకుండా కారు అయితే స్టార్ట్ అయిపోయింది. అది గట్టిగా అరుస్తోంది. దాని ఒళ్ళంతా కాలిపోతున్నట్టు మంటలైతే వస్తున్నాయి. పొగలుగా తనకైతే కనిపిస్తుంది. అంతేకాదు, అది అరిచిన అరుపులకి కారుకున్న అద్దాలు పగిలిపోయాయి. ఇంకా ఫాస్ట్గానైతే వెళ్తున్నాడు రహీం. ఇంకా తను
కొంచెం ముందుకు వెళ్ళేసరికి అప్పటికే మెల్లగా తెల్లవారుతుంది. అంతేకాదు, తను విజయవాడ దరిదాపుల్లోకైతే చేరుకున్నాడు. కార్ని ఒక పెట్రోల్ బంక్లోకైతే తీసుకువెళ్ళాడు. అక్కడ ఇంకా అందరూ పడుకున్నారు. ఎవరో 2-3 వర్కర్స్ మాత్రమే ఉన్నారు. డీజిల్కి వచ్చింది కారు అని చెప్పి దగ్గరికి వెళ్ళిన ఆ వర్కరు కార్ పరిస్థితి చూసి, సార్, ఏమైంది సార్? మీ కార్ అద్దాలన్నీ పగిలున్నాయి. పైగా కారు సీటు వెనకతలేంటి? కాలిన ఆ హస్తముద్ర అని అంటున్నాడు. అంతే, అప్పుడే చూసుకున్నాడు రహీం. కార్ సీట్ వెనకతల కాలి ఉన్న చేతి గుర్తయితే కనబడుతుంది. అంతే, భయపడిపోయాడు రహీం. అది అంటూ రాత్రి జరిగిన విషయం మొత్తం అతనికైతే చెప్పాడు. సార్, మీరు హైవే రోడ్ కాకుండా అక్కడి నుంచి రావడమే మీ తప్పు. అదంతా బాగా నిర్మానుష్యమైన ప్రదేశం. ఏవి తిరుగుతాయో ఎవరికీ తెలీదు. మనుషుల మటుకు పెద్దగా రారు అని చెప్తున్నాడు. ఏమో మరి, రాత్రి నాకు ఒక డ్రైవరు ఆ రూట్ అయితే చెప్పారు. నేను ఇంకా త్వరగా రావాలని ఆ రూట్లోనైతే వచ్చాను. ఆ డ్రైవరు మా వెనకే వస్తానన్నాడు, కానీ నాకు ఎక్కడ తారసపడలేదు అని చెప్తున్నాడు. ఇంకా రహీం అక్కడి నుంచి వైజాగ్ అయితే వచ్చేశాడు. తను వచ్చాడు కానీ ఏంటో ఒళ్ళంతా మండుతున్నట్టుగా మంట పుడుతుంది. స్నానం చేసుకున్నాడు. వచ్చి అలానే మంచం మీద పడిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమైంది అంటున్నా కూడా విషయం అయితే చెప్పలేదు. సాయంత్రం తను లెగుద్దామంటే ఒళ్ళంతా బరువెక్కి బాగా మంటగా ఒళ్ళంతా కాలిపోతుంది. వాళ్ళ అమ్మ నాన్న అది చూసి, ఏమైంది, కొంపతీసి కరోనా కానీ వచ్చిందా అని అనుకుంటున్నారు. తనకి టెస్ట్ చేయించారు. అంతే, టెస్ట్లోని కరోనా అని తేలింది. జరిగిన విషయం మొత్తం తన ఫ్రెండ్కి అయితే చెప్పాడు రహీం. పాపం, ఒక వారం రోజుల్లోనే రహీం కూడా చనిపోయాడు. మరి అది జిన్నాత్ వల్ల చనిపోయాడా లేదా కరోనా వల్ల చనిపోయాడో ఎవ్వరికీ తెలీదు. ఈ స్టోరీ మటుకు వాళ్ళ ఫ్రెండ్ అయిన రమేష్ అయితే షేర్ చేశారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? రియల్ స్టోరీస్ ఇలానే సాడ్ ఎండింగ్తో ఉంటాయేమో. మరి తను చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటి అనంటే, షార్ట్ కట్ వే అని రావడం, పైగా తను ఒక్కడే రావడం. 2-3 ఉంటే అలాంటి షార్ట్ కట్ వేలోని వచ్చినా పర్వాలేదు, కానీ సింగిల్గా వచ్చేటప్పుడు అలాంటివి అస్సలే ఎంచుకోకూడదు. మరి ఈ స్టోరీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ వేసి షేర్ చేయండి. అలాగే లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. లాస్ట్ వీడియోకి మనకి ఎవరెవరు కామెంట్ చేశారో అనేది చూసేద్దామా మరి. బాలి లక్ష్మి సిస్టర్, ధనరాజ్ బ్రదర్, వసుధ సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, సంధ్య సిస్టర్, వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, దునీషా షేక్ సిస్టర్, నాగేంద్ర ప్రసాద్ గారు, లక్ష్మీ దుర్గా గారు, బాసిన విజయ సిస్టర్, మురళీకృష్ణ గారు, గౌతమ్ గారు, బాలాజీ గారు, ఎన్ లక్ష్మి సిస్టర్, అమలు సిస్టర్, ఝాన్సీ రాణి గారు, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ సిస్టర్, రుద్రరాజు విజయదుర్గ సిస్టర్, ఉపేంద్ర కుమార్ గారు, జ్యోతి సిస్టర్, స్వాతి సిస్టర్, రజీనా సిస్టర్, శ్రీరామ్ గారు, పాండురంగారావు గారు, హరికృష్ణ బ్రదర్. మళ్ళీ ఇంకా ఎవరైనా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నార్మల్ వర్డ్స్లో కాకుండా మీకు ఈ స్టోరీకి సంబంధించిన ఏదైనా విషయం గురించి మీరు నాకు కామెంట్ అయితే చేయండి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.